₹1 కూడా లేదు. బెస్ట్ ఫస్ట్ నా మిక్కీ బర్త్ మిక్కీ బర్త్డే. సో రేపు ఎలాగో నేను ఉన్నాను కాబట్టి ఆడ బర్త్డే రోజు. సో ప్రీ కేక్ కటింగ్ చేద్దాం. సో పదండి ఆడ ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా ఇంక పడుకొని ఉంటాడు. సో చూద్దాం. రేపు ఊరే వెళ్ళిపోతున్నాను ఈవినింగ్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ప్రేమతో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మిక్కీ. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఆగస్ట్ 1 బర్త్డే, బట్ ప్రీ బర్త్డేగా ఇడు ఊరు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈరోజు కేక్ కట్ చేయించాడు. డబ్బులు ఇడిపోయి నావు కాదు. రేపు నా బర్త్డే, ఏమో తెలీదు రేపు ఏమవుతుందో కూడా. బట్ ఒక నిమిషం ఆగండి, మీకు ఒకటి చూస్తా. అదే నా వాలెట్. నా వాలెట్లో ₹1 కూడా లేదు. ఫ్రెండ్స్ పార్టీ అంటే నేను ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఐ డోంట్ నో వాట్ టు సే. నాకు డౌట్ వచ్చింది, ఒక పక్క పార్టీయా ఒక పక్క బిజినెసా అని. దేన్ని చూస్ చేసుకుంటావా అంటే నేను బిజినెస్ చూస్ చేసుకుంటా. ఇప్పుడు మనీ లేకపోవచ్చు, ఎందుకంటే కొత్త స్టాల్కి కొత్తగా పెట్టేసాం మొత్తం అంతా. అలాగే ఒక 50-60 అయిపోయింది. దానికోసమే ఇంకా పార్టీ కూడా వదలకపోతున్నా. చూద్దాం ఏమేమి జరుగుతుందో, నాకు తెలియదు పెద్దగా. వీ డోంట్ నో. రేపు నా స్టాల్ ఓపెనింగ్ ఉంది, అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. నా ఫ్రెండ్స్ అయితే వస్తారు, కేక్ కటింగ్ అంట. చూపించాలని ఒకసారి. ఎక్కడికి గిఫ్ట్లా? అరే నీ అబ్బా రావడమే గిఫ్ట్ మధ్య నీ అబ్బా జఫా. బాయ్. అండ్ నెక్స్ట్ అభికృష్ణ కూడా ఫోన్ చేశాడు. ఇంకా ఆడి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఆనందం, చిన్న కేక్ కటింగ్ చేసుకొని అలాగా వస్తాను. సరేనా? ఓకే. అందులోకి ఎక్కడ వచ్చాను ఏం చేయాలి, దాన్ని చూపించాలి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. కాదు అడిగి కేక్ ముక్క కోసం ఆత్రంగా వెళ్ళిపోతున్నాను. తినేసి ఇంకా రెస్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. కేక్ కోసమే 12 గంటలు తీసుకెళ్తున్నారు. నీకా తెస్తారు నా కోసమే, కానీ కటింగ్ ఆర్డర్ చేస్తాడు, తినడం నేను తింటాను. థ్యాంక్ యూ. ఎలా స్మోక్ చేస్తారో నాకు తెలియదు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ కాదు. మొహం పగిలిపోద్ది. అప్పుడు స్టోరీలు కూడా మురిసిపోతున్నాడు. స్టోరీలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఫ్యాన్. హ్యాపీ బర్త్డే మిక్కీ. హ్యాపీ బర్త్డే. డే టు సూపర్ కొన్నారు ఇద్దరు. వేడి బ్రో, నవ్వు, చిన్న నవ్వు. బ్రో మీ ఫాలోవర్స్ పెట్టారా ఫస్ట్? అదిరా. సో అప్పుడు వెళ్ళరా రోహిత్? బాగుందా కేక్? ఏంట్రా ఎంతమంది కేక్ లేక ఉన్నారు బ్రో. ఎందుకు బ్రో సిగ్గుపడిపోతున్నావా?
ఎందుకు అంత ప్రేమ? ఓ, వద్దురా బాబు. ఎవడు ఏ చేసినా ఆడి పని అదే. వచ్చామా తిన్నామా గో గో. నథింగ్ స్పెషల్. నిజం చెప్పాలంటే దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ అసలు. ఎందుకో తెలుసా, ఈరోజు నా బర్త్డేనే ఒప్పుకుంటా, బట్ ఏం సాధించామని కదా, అందుకే నథింగ్ స్పెషల్ బ్రో. డైలీ రొటీన్ లైఫే, ఏది గట్టిగా చేసేది ఏట్లేదు. ఓకే కూల్. ఇంకా 1 అవుతుంది టైం. మనమైతే బెడ్ మీద ఉన్నాం. ఇంకా స్టాల్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుంటే స్టాల్కి వెళ్ళిపోవడం. బ్లాగ్ అవుతుందా? అవుతుంది. అటు నుంచి ఇటు నుంచి ఆడు చెప్తాడు విను. సరేనా? ఈరోజు స్టాల్కి వెళ్ళాలి. ఈరోజు అసలు 5కి ఓపెన్ చేద్దాం అనుకున్నాం. టైం ఎంత అయింది చూడండి, 5:30. చూద్దాం ఈరోజు బ్లాగ్ ఎలాగవుతుందో. నెక్స్ట్ మోర్ బాగానే ఉన్నాయి బట్టలు, బాగానే ఉన్నాయి కదా. సూపర్గా ఉంది. సూపర్ కూల్గా ఉన్నా. సూపర్ కూల్గా ఉన్నా. కిట్ కట్ కావాలా? డే అయితే కంప్లీట్ అయిపోయింది నిజంగా. ఫుల్ సార్ నిద్రపోయాను. ఇంకా బ్లాగ్ కూడా అవ్వలేదు. కస్టమర్స్ కూడా బాగానే వచ్చారు. మేము ఎవరెవరితో పిలిచామో వాళ్ళందరూ బాగానే వచ్చారు. థ్యాంక్ యూ అందరికీ. ఇదే బర్త్డే బ్లాగ్. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్. యూ కెన్ సీ. మీకు తెలుసు కదా ఏం చేయాలి. సబ్స్క్రైబ్.